ముఖ్యమంత్రి మారబోతున్నారా? రేవంత్ రెడ్డి స్థానంలో మళ్ళీ కేసీఆర్ సీఎం కుర్చీలో ఎక్కబోతున్నాడా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య డీల్ కుదిరిందా? కేసీఆర్ కేటీఆర్ నాయకత్వాల్లో పనిచేస్తానని హరీష్ రావు చెప్పిన మాటల వెనుక ఆంతర్యం ఏంటి? ఈ సీఎం మార్పు ఊహాగానాలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందించారనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెద్ద బాంబ్ పేల్చారు. త్వరలోనే తెలంగాణ రాజకీయాలు మలుపు తీసుకోబోతున్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలోకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలకు తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవడం ఖాయమని తేల్చి చెప్పారు. ఇక ఈ సీఎం మార్పుకు సంబంధించి 2 ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయని కూడా పేర్కొన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీన గాని లేదంటే తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం అయిన డిసెంబర్ 9వ తేదీన గాని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఆ తర్వాత రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారని పేర్కొన్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటి వరకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన హరీష్ రావు తాను కేటీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు కూడా సిద్ధమేనని ప్రకటించడం సీఎం మార్పుకు సంకేతాలే అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. అయితే ఎప్పటి నుంచో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ బీజేపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఆ 2 పార్టీలకు అంతర్గతంగా ఒప్పందం ఉందంటూ అనేక సార్లు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక సీఎం మార్పు గురించి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు దిట్టాని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డిల్లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎవరి వర్గమని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ ను కేసీఆర్ పక్కకు పెట్టినప్పుడు కూడా ఇన్ని మాటలు మాట్లాడలేదని పేర్కొన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాకపోతే బీజేపీ పార్టీని తెలంగాణలో నిషేధిస్తారా అని సవాల్ విసిరారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.